ఏంటి ఏంటి ఎందుకు వచ్చేసాను నేను ఇప్పుడు? ఎప్పుడో నైట్ రివ్యూ చెప్పాల్సింది నేను ఇప్పుడు ఎందుకు వచ్చాను? ఇప్పుడే తెలిసింది బిగ్ బాస్ 9లో ఎలిమినేషన్ ఫస్ట్ టైం ఇంత అన్యాయంగా అన్ఫెయిర్గా ఫ్లోరా ఎవిక్షన్ రీతు ఎవిక్షన్ అని నిన్న మనం చూస్తే అది పోయి శ్రీజ దమ్ము ఎలిమినేటెడ్ అనే న్యూస్ వినంగానే ఎక్కడెక్కడ పడేసి పని ఆపుకుని వచ్చాం. మేమంతా ఏంటండి బిగ్ బాస్ ఫ్యాన్స్, బిగ్ బాస్ చూస్తాము, చూసి రివ్యూస్ చెప్తాం. వీళ్ళకి వాళ్ళకి ఫ్యాన్ ఉండదు. బిగ్ బాస్ ఫ్యాన్, బిగ్ బాస్ రియాలిటీ షోకి ఫ్యాన్స్ మేము. శ్రీజ ఎలిమినేటెడ్ ఏంటండి? శ్రీజ ఎలిమినేటెడ్ ఏంటి? శ్రీజ నాకేమి ఫ్యాన్ కాదు, ఫస్ట్లో ఇది అని కాదు. శ్రీజ ఫస్ట్లో అమ్మాయి అసలు ఎన్నెన్ని ఇది చేసినా కూడా కామనర్గా వచ్చి సరిగ్గా ఆడకుండా ఇరిటేట్ చేసినా ఈ మధ్య కాలంలో సూపర్గా ఆడుతుంది శ్రీజ. మంచిగా టాస్కుల్లో ఆడుతుంది. మరి అసలు బిగ్ బాస్ నిన్ను ఫస్ట్ తిట్టాలయ్యా బాబు. ఏంటి ఎంత అన్యాయం అండి, ఎంత అన్యాయం బిగ్ బాస్ ఇది. ఏంటి శ్రీజ ఎలిమినేటెడ్ ఏంటి? ఫ్లోరా గారు ఎలిమినేషన్ అన్నావు, ఓకే ఒప్పుకుంటాం, అది ఫెయిర్ ఎలిమినేషన్. ఎందుకంటే ఓటింగ్ అన్నావు, ఆమె ఎలిమినేషన్ అయిందన్నావు. ఫ్లోరా ఎలిమినేషన్ ఎందుకంటే ఆమె సంచాలికగాను తప్పులు చేసింది, ఆమెకి గేమ్ అర్థమవుతుందో అర్థం కావట్లేదు. ఫ్లోరా ఎలిమినేషన్ ఓకే, ఫెయిర్ ఎలిమినేషన్. శ్రీజ దమ్ముని ఎందుకు ఎలిమినేట్ చేశావు? రీతుని ఎందుకు సేవ్ చేశావు? అసలు ఈ ఎలిమినేషన్ చాలా అన్యాయం, చాలా అన్యాయం, చాలా అన్యాయం. అసలు శ్రీజ దమ్ముని ఎలా ఎలిమినేట్ చేస్తారండి మీరు? మీ ఇష్టమా? మీరు బిగ్ బాస్లో డైరెక్షన్ లేదు, ఏం లేదు, మీ ఇష్టం వచ్చిన గేమ్స్ పెట్టుకోండి. ఎలిమినేషన్ అనే దానికి మరి ప్రజల్ని, బిగ్ బాస్ అభిమానులకి ఎందుకండి అన్యాయం? మేము వేసే ఓట్లన్నీ వేస్టా? అంటే జనాలందరూ వేసే ఓట్లకు విలువ లేదా? ఓట్లకు విలువ లేనప్పుడు అసలు మళ్ళీ ఎందుకు ఓటింగ్ పెట్టారు? ఎందుకు ఓటింగ్ పెట్టారండి మీరు? ఓటింగ్ పెట్టంగానే సరికాదు, ఆ ఓటింగ్ వాల్యూ లేనప్పుడు ఇంకెందుకు? అందరూ ఇచ్చి బిగ్ బాస్ 9 అంటున్నారు. మీరు వైల్డ్ కార్డ్స్ని తీసుకొచ్చారు, 6గురిని తీసుకొస్తే తీసుకొచ్చిన వాళ్ళని ఎలిమినేట్ చేయమని ఎట్లా చెప్తారు? మీరు వచ్చిన వాళ్ళని ఎలా చెప్తారు? ఎలా చెప్తారు? వాళ్ళు చెప్పేదేంటి, వాళ్ళు ఎలిమినేషన్ చేసేదేంటి? మరి ఓట్ల పరిస్థితి ఏంటి? ఓట్లు వేసిన వాళ్ళందరి పరిస్థితి ఏంటి? అసలు ఎంత తిట్టాలనిపిస్తుంది, అంత తిట్టాలనిపిస్తుంది బిగ్ బాస్ నిన్ను. ఏంటిది అన్ఫెయిర్ ఎలిమినేషన్? మీరు అందరూ చెప్పండి ఫ్రెండ్స్, కామెంట్ చేయండి. శ్రీజ ఎలిమినేషన్ ఫెయిరా అన్ఫెయిరా? అది పక్కా అన్ఫెయిర్ అనిపిస్తుంది నాకు. అమ్మాయి ఎట్లా ఉన్నా టాస్కులు బాగా ఆడుతుంది, ఇంప్రూవ్ చేసుకుంది. రీతు గేమ్ ఏముంది చెప్పండి? రీతు గేమ్ ఏముంది? ఏడవడం, మాట్లాడితే డెమాన్ చుట్టూ తిరగడం. కానీ ఈ అమ్మాయి తెలివిగా ఆలోచించడం, టాస్కుల్లో ఆడటం ఎంత బాగా చేస్తుంది. అట్లాంటి శ్రీజాని ఎలా ఎలిమినేట్ చేస్తా బిగ్ బాస్? మాకు సమాధానం కావాలి. అంటే మేమంతా బిగ్ బాస్ చూసి నీకు ఓట్లేసే జనాలందరూ పిచ్చోళ్ళ? ఏమనుకుంటున్నావు నువ్వు? బిగ్ బాస్ చూసి అందరూ ఇచ్చేస్తున్నారంటే మేము బిగ్ బాస్ చూసి రివ్యూలు చెప్తాం కరెక్టే, కానీ ఈ అన్ఫెయిర్ ఎలిమినేషన్ని క్వశ్చన్ చేస్తాం మేము. దానికి సమాధానం చెప్పాలి. ఏంటి శ్రీజాని ఎట్లా తీస్తారు? ఫస్ట్ నుంచి శ్రీజ ఇష్టం లేదు అన్నోళ్ళు కూడా ఇవాళ రేపు ఫేవరెట్స్గా మారారు. అసలు 2 days బిఫోరు కళ్యాణ్ సేవ్ అయినప్పటి నుంచి కళ్యాణ్ ఓట్స్ అన్ని శ్రీజాకే పడతాయి. ఓటింగ్లో కూడా బాగుంది. నిన్న దీంట్లో కూడా ఫ్లోరా అండ్ రీతు ఎవిక్షన్కి వచ్చినప్పుడు శ్రీజ దమ్ము అసలు డేంజర్ జోన్లో ఉంది. అంతేకాని ఎవిక్షన్లో రాని శ్రీజ ఎలా ఎలిమినేట్ అయింది? సరే, వచ్చిన వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ ఎలిమినేట్ చేశారు. వాళ్ళకేం హక్కు ఉంది? వాళ్ళు ఇవ్వాలే హౌస్లోకి వస్తున్నారు. వాళ్ళు ఏదన్నా వాళ్ళ గురించి చెప్పమంటే మాట్లాడాలి, కానీ వాళ్ళు ఎలిమినేట్ చేసే హక్కు వాళ్ళకి లేదు. నువ్వు ఎలా ఇస్తావు? అసలు ఇట్లాంటప్పుడు ఈ ప్రజలు అన్ని దేశాల్లో ప్రతి చోట చూస్తున్న వీళ్ళందరూ కూడా వీళ్ళ ఓట్లకి వాల్యూ ఏముంది? ఓటింగ్. శ్రీజ బిగ్ బాస్ హౌస్లో నిలవాలంటే ఓట్ చేయండి, మిస్డ్ కాల్ ఇవ్వండి. దీనికి ఉపయోగం ఏంటి? దీనికి వాల్యూ ఏది చెప్పండి? శ్రీజ దమ్ముని ఎలిమినేట్ చేయటం అనేది అన్ఫెయిర్. రీతుని సేవ్ చేసావు అంటే నువ్వు అనుకున్నట్టు నువ్వు చేయి బిగ్ బాస్, కానీ ఓటింగ్ ఎందుకు పెట్టావు? పెట్టినప్పుడు పిచ్చోళం చేయడానికి జనాలందరినీ పిచ్చోళం చేస్తావు నువ్వు. అసలు అట్లాంటప్పుడు ఓటింగ్ ఎందుకు? నాకు సమాధానం కావాలి. ఫ్రెండ్స్ కామెంట్ చేయండి. శ్రీజ ఎలిమినేషన్ ఫెయిరా అన్ఫెయిరా? ఫ్లోరాస్ అనేది ఓకే ఒప్పుకుంటాం, కరెక్ట్గా పడాలి. అంతేగాని నీ ఇష్టం వచ్చినట్టు వచ్చిన 6గురిలో వాళ్ళు వచ్చేసి కొత్త, అసలు వాళ్ళకేం హక్కు ఉంది? వాళ్ళు ఇవాళ బిగ్ బాస్లోకి ఎంటర్ అవుతున్నారు. ఎంటర్ అయిన వాళ్ళు అసలు ఒక వ్యక్తిని, ఆ లోపల ఉన్న కంటెస్టెంట్ని ఎలా బయటికి పంపిస్తారు? ఆ హక్కు నువ్వు ఎందుకు ఇచ్చావు? బిగ్ బాస్ డౌన్ అంటున్నారు అందరూ. బిగ్ బాస్ 9 ఎక్కుతుంది అని పోయి బిగ్ బాస్ డౌన్ అంటున్నారు. చూసే వాళ్ళందరికీ పిచ్చిపడుతుంది. నువ్వు మళ్ళీ ప్రజలకి నువ్వు ఇచ్చిన వాల్యూ ఏంటి? ఓటింగ్ పర్పస్ ఏంటి? ప్రజలకి నువ్వు ఇచ్చిన వాల్యూ ఏముంది? వాళ్ళ ఓటింగ్కి వాల్యూ ఏముంది? అసలు పని చేసుకునే దాన్ని లేసి వచ్చాను. అసలు ఎప్పుడో సాయంత్రం చూసి మామూలుగా ఎవరో కరెక్ట్గా ఫెయిర్గానే ఎలిమినేట్ అవుతారు, ఈవినింగ్ రివ్యూలో చెప్తా.
అట్లాంటిది నాకు అస్సలు ఇవాళ పని చేసుకునే పనిని కూడా పడేసి అంత అన్యాయమైన ఎలిమినేషన్ ఎలా చేస్తావు బిగ్ బాస్? నేను ఎవరికి ఫ్యాన్ కాదు, మళ్ళీ ఇంకోసారి చెప్తున్నా. ఎవరో అనుకుంటారు ఇట్లా ఒకళ్ళ ఫ్యాన్ కానే కాదు. బిగ్ బాస్ అంటే ఇష్టం, బిగ్ బాస్ చూసి రివ్యూస్ చెప్తాం, అంతేగాని శ్రీజాని ఎలిమినేట్ చేయటం ఒప్పుకోను. మీరందరూ ఏమంటారో చెప్పండి ఫ్రెండ్స్. అన్ఫెయిరా ఫెయిరా? పక్కా అన్ఫెయిర్. చూద్దాం ఇంకా ఏం చేస్తాడు బిగ్ బాస్ విన్యాసాలు. దువ్వాడ మాధురి అందరూ వస్తున్నారంటే ఏదో వెలిగిపోద్దండి. ఇప్పుడు వెలిగిందే, ఇంకేమాత్రం వెలుగుద్ది చూద్దాం. అసలు వాళ్ళు వచ్చి శ్రీజాని ఎలిమినేట్ చేయటం అనేది తప్పు. ఏ రీజన్తో చేస్తారు? డెమాన్ పవన్ కూడా మరి స్ట్రాంగెస్ట్ కదా, అప్పుడు డెమాన్ పవన్ తీయలే, సుమన్ శెట్టి గారిని తీయకూడదా? శ్రీజ దమ్మును టాస్క్లు ఆడుతూ అంటే ఈ అమ్మాయి గేమ్ ఆడుతూ అరుస్తుంది అని అంటే వస్తే వీళ్ళకి గొడవలు అవుతాయి ప్రతిదానికి. ఏదేమైనా ఆడుతున్న అమ్మాయిని అలా అసలు వచ్చిన వైల్డ్ కార్డ్ ఎంట్రీ వాళ్ళు తీయడం అనేది తప్పు. అంతే, మీరు అన్నా కాకపోయినా తప్పు. బిగ్ బాస్ చెప్తున్నావు, బిగ్ బాస్ అంటే అభిమానం పోయి విరక్తి వస్తుంది జనాలకి. నువ్వేం చేస్తావో తెలీదు. కరెక్ట్గా ఫెయిర్గా ఎలిమినేట్ చేయడం నేర్చుకోండి మీరు. ఎందుకంటే మేము చెప్తున్నామని కాదు, చూసే ప్రజలందరూ పిచ్చోళ్ళ అంట. కూర్చొని ఫోన్ల దగ్గర కూర్చొని ఓటింగ్ చేసేవాళ్ళు, మిస్డ్ కాల్స్ ఇచ్చేవాళ్ళు. అంటే వీళ్ళందరినీ నువ్వు హౌస్లో ఉన్న వాళ్ళని ఆడుకున్నట్టు బయట జనాలను కూడా ఆడుకుంటావు బిగ్ బాస్ నువ్వు. ఇదేం బాగాలేదు. అన్ఫెయిర్ ఎలిమినేషన్.